ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. వైఎస్ సన్నీ యాదవ్ ఎన్ఐఏ రహస్యంగా ఇతను విచారణ చేస్తున్నట్లయితే తెలుస్తోంది. అది కూడా జ్యోతి మల్హోత్రా తోటి. నిజానికి మనం చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే, యుద్ధం జరిగిన తర్వాత అతను వెళ్ళాడా లేదు అనుకుంటే అంతకుముందు ఉన్నటువంటి వీడియోనా అనేటువంటి దాని మీద కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఒకటి ఉంది. ఒకవేళ యుద్ధం జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళుంటే నిజంగానే కొన్ని విషయాల్లో అది చేయటం అనెతికల్, తప్పు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా చెన్నై ఎయిర్పోర్ట్కి అది కూడా రహస్యంగా వెళ్తూ ఉంటే ఎన్ఐఏ వాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అండ్ జ్యోతి మల్హోత్రాని ఇతన్ని కలిపి విచారణ చేస్తున్నట్లయితే ఒక సమాచారం అయితే ఉంది. అది ఏ మేరకు నిజం, ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఎంటైర్ ఎపిసోడ్ కనుక మనం చూస్తే అండి, ఎప్పుడెప్పుడు ఏ రకంగా ఏం జరిగింది, ఎన్ఐఏ ఇతని మీద అలాంటి ఆంక్షలు కానివ్వండి, లేదంటే రహస్య స్థావరాల్లోకి తీసుకొని వెళ్ళి విచారణ చేయడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటుందంటారు? ఎలాంటి క్లూని ఇతను వదలటం వలన అవన్నీ బయటపడ్డాయంటారు అసలు? వైఎస్ సన్నీ యాదవ్ ఇతను ఒక తెలుగువాడిగా వివిధ దేశాలని పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి విశేషాలని మన తెలుగు ప్రజలకు పరిచయం చేస్తూ కూడా కొన్ని అనేక రకాల వీడియోలు కూడా చేసి ప్రాచుర్యానికి రావడం అయితే జరిగింది. అయితే కొద్ది నెలల క్రితం ఇదే వైఎస్ సన్నీ యాదవ్ ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కూడా కొంత వివాదాల్లోకి వెళ్ళారు. దాని మీద ఆల్రెడీ తెలంగాణ పోలీసులు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా లుక్అవుట్ నోటీసులు కూడా ఆయన మీద చేయడం జరిగింది. అంటే ఇండియాలోకి ఎప్పుడు ప్రవేశించిన లుక్అవుట్ నోటీసులు అంటే ఎప్పుడైనా అంటే ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే మనకు పోర్ట్స్ అన్ని ప్రదేశాల్లో కూడా ఎక్కడైనా దొరికితే మాత్రం ఇమీడియట్గా రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఈయన ఒకవేళ దేశాన్ని విడిచి పారిపోయే సందర్భంలో కూడా భారతదేశాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈయన మీద ఆల్రెడీ మనకి ఒక ఇష్యూస్ కూడా చేయడం జరిగింది. లుక్అవుట్ నోటీసులు ఇష్యూ చేశారు. అట్ ద సేమ్ టైం రెడ్ కార్నర్ నోటీసులు కూడా వైఎస్ సన్నీ యాదవ్ మీద ఇష్యూ చేయడం ఇదొక పార్ట్. ఇదిలా ఉండగా రీసెంట్గా మనకి పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఇదే వైఎస్ సన్నీ యాదవ్ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రాంతాన్ని పర్యటిస్తూ కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసి ఏం చేశారంటే ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, అదేవిధంగా మనకి పాకిస్తాన్ మీదుగా దుబాయ్ వెళ్ళినటువంటి ఒక జర్నీలో చాలా ఫొటోస్ చేయడం కూడా జరిగింది. అది దాన్ని పెద్దగా వివాదం కాలేదు. ఆయన అక్కడ వెళ్ళడం, అక్కడ ఎలా ఉంటుంది, రోడ్స్ ఏంటి, అక్కడ ఉండే ఇంపార్టెంట్ ప్రదేశాలు ఏంటి పరిచయం చేస్తూ వచ్చారు. కానీ మొదటగా ఉండే బెట్టింగ్ యాప్స్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. దీనికి బెట్టింగ్ యాప్స్ మీద అరెస్ట్ చేసిన తర్వాత అయితే ఇదంతా ఒక పార్ట్ అయితే రీసెంట్గా ఆయన మీద చేసినటువంటి ఈ ఆరోపణలు నిజమా కాదని పక్కన పెడితే నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో మన 29th చెన్నై ఎయిర్పోర్ట్ దిగుతూ అక్కడ ఎన్ఐఏ పోలీసు అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఆయన మీద ఇమీడియట్గా ఆయన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు అని చెప్పడం జరిగింది. దీని మీద వాళ్ళ ఫాదర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ మా వాడిని అక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయలేదు, ఆల్రెడీ చెన్నైలో ఉంటుండగా కొంతమంది పోలీసులు మాట్లాడడం జరిగింది. కానీ అంతేగాని అతనికి చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయలేదు అని చెప్పి కూడా ఆయన కొన్ని వీడియోలో మాట్లాడడం వాళ్ళ ఫాదర్ కూడా మనం చూసాం. ఇది కాకుండా అసలు ఈ ఎన్ఐఏ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంటే భారతదేశం యొక్క దేశద్రోహం కేసు, భారతదేశంలో ఉన్నటువంటి సైనిక రహస్య స్థావరాల యొక్క దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పాకిస్తాన్కి చేరవేశాడు అన్నటువంటి ఒక అభియోగం ఈయన మీద నమోదవడం జరిగింది. ఇది కరెక్టా కాదా అన్న విషయాన్ని మనం కాస్త లోపలికి వెళ్ళి విచారిస్తే ఆయన రిలీజ్ చేసిన వీడియోస్ను కానీ మనం చూసినట్టయితే ఇది నిజమా అబద్ధం అని ఎన్ఐఏ పోలీసులు కన్ఫర్మేషన్ చేస్తారు. కానీ వాళ్ళకి బలం చేకూర్చిన కొన్ని వీడియోస్ అయితే బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా 2024 అక్టోబర్ 9th అండ్ అక్టోబర్ 10th ఆ ప్రాంతంలో ఈ 2 రోజులు కూడా ఆయన ఇస్లామాబాద్లో ఆయన పర్యటించినట్టుగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. అయితే ఇస్లామాబాద్లో పర్యటించారు కదా, దానిలో పెద్ద తప్పే ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో జాకీర్ నాయక్ అన్నటువంటి ఒక ప్రొఫెసరు ఆయన అక్కడ పార్టిసిపేట్ చేయడం, జాకీర్ నాయక్ చేస్తున్న కొన్ని ఉపన్యాసాల్లో ఈయన కూడా ఒకే వేదికని పంచుకుంటూ అక్కడ ఉన్నటువంటి వీడియోస్ మనకు బయటకు వచ్చాయి. ఈ జాకీర్ నాయక్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈయన ఒక భయంకర ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా ఈయనకి ఆల్రెడీ మనకి ఒక ముద్ర వేశారు మన ఎన్ఐఏ వేలు. అంటే ఎందుకు ఈయన యాక్చువల్గా బేసికలీ హీజ్ అన్ ఇండియన్, హీజ్ నాట్ అన్ అవుట్స్కట్స్. అంటే భారతదేశం బయట దేశం వాడు కాదు. భారతదేశంలో పుట్టి ముఖ్యంగా మహారాష్ట్ర ముంబై దగ్గర పుట్టి కొంత ఇస్లామిక్ భావజాలానికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్నటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి అదేవిధంగా పీస్ టీవీ అనేటువంటి ఒక శాటిలైట్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లాం యొక్క దానికి సంబంధించిన ఇస్లాం మత సిద్ధాంతాలు
వీటన్నిటిని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. ఇస్లాం మత సిద్ధాంతాలని ప్రచారం చేసుకోవడం కదా ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడ వచ్చిందంటే ఈ ప్రపంచంలో ఓన్లీ ఇస్లాం మతం ఉండాలని చెప్పి యువకుల్ని బాగా ప్రేరేపితం చేస్తూ యువకుల్లో నుండి భావజాలను పూర్తిగా ఒక మత విద్వేషాన్ని తెచ్చుకుంటే విధంగా ప్రసంగాల మీద భారతదేశంలో ఈయన మీద పూర్తిగా బ్యాన్ చేశారు. ఈయన కనిపిస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమంటే ఆయన ఇక్కడి నుంచి మలేషియా పారిపోయారు జాకీర్ నాయక్. ఈరోజు శ్రీలంక, ఇండియా కొన్ని దేశాల్లో ఈయన మీద పూర్తిగా కనిపిస్తే కాల్చివేసినటువంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి జాకీర్ నాయక్ మీద. ఇటువంటి జాకీర్ నాయక్ మలేషియాలో దాక్కుంటే చాలా సందర్భాల్లో మలేషియా పోలీసులకు కూడా మన వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుని అతను మాకు అప్పగించమని చెప్పి. అయితే అక్కడ మలేషియా పోలీసులు చెప్పింది ఏంటంటే ఇతను ఇండియాలో పెద్దగా ఇప్పుడేం చేయట్లేదు కదా, సో ఇండియాలో అతను లేడు కదా, అదేవిధంగా ఇస్లాం మత వ్యాప్తికి సంబంధించి ఆయన రీసెంట్గా ఎటువంటి ఏమీ చేయట్లేదని చెప్పి ఎప్పటికప్పుడు మలేషియా తప్పించుకుంటూ ఉంది. గడిచిన 4-5 సంవత్సరాలుగా జాకీర్ నాయక్ మీద ఈ యొక్క ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అయితే అటువంటి వివాదాస్పదమైన వ్యక్తి జాకీర్ నాయక్ ఇతను మలేషియా నుంచి లాస్ట్ అక్టోబర్ 9th, 9th, 10th ఈ 2 డేట్స్లో కూడా పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఆయన కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమంలో ఇతను అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి కొన్ని వీడియోస్ కూడా మనకి లభించాయి. అదే సేమ్ వేదిక మీద జాకీర్ నాయక్తో పాటు అట్ ద సేమ్ టైం అక్కడ బయ్యా సన్నీ యాదవ్ కూడా మాట్లాడుతున్నట్టు కొన్ని వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చాయి. అదొక్కటే కాకుండా ఆయన రిలీజ్ చేసిన వీడియోస్లో మరొక విషయం కూడా బయటకు వచ్చింది. మెయిన్ ఏంటంటే ఆయన మనకి చెప్పిన వీడియోస్లో నేను ఇంతకు ముందు ఒకసారి పాకిస్తాన్ వెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నన్ను పాకిస్తాన్ లోపలికి అలౌ చేయలేదు, కానీ ఒక మహిళ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల ఒక మహిళ నాకు సపోర్ట్ చేస్తుంది, నేను ఆ మహిళ సపోర్ట్ వల్ల ఈరోజు నేను పాకిస్తాన్లో వెళ్ళాను, కేవలం ఒకేసారి వెళ్ళానని చెప్పి ఆయన యూట్యూబ్లో చెప్పిన మాటలు బట్టి తెలుస్తుంది. కానీ రీసెంట్గా ఆయన అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈయన బయ్యా సన్నీ యాదవ్ కేవలం ఒక్కసారి వెళ్ళలేదు, ఇప్పటివరకు టోటల్గా పాకిస్తాన్కి 4 times వెళ్ళినట్టుగా ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్ ఈ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఆయనకి షెల్టర్స్ అంతా కూడా ఎవరెవరు ఏర్పాటు చేశారు ఈయన వెళ్ళినట్టుగా ఆనవాళ్ళు తెలుస్తున్నాయి. ఈరోజు ఎన్ఐఏ ఉంది. అయితే ఈరోజు ఆయన తీసుకొని ఆయన చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ చేశారు, ఒక మహిళ నాకు సపోర్ట్ చేసింది అని ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఆ మహిళ జ్యోతి మల్హోత్రా అనుకోవచ్చు. ఆ మహిళ జ్యోతి మల్హోత్రా కాదా, అవునా? ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఆల్రెడీ హర్యానా పోలీసుల మీద గట్టిగా వారెంట్ ఉంది, ఆల్రెడీ ఎన్ఐఏ పోలీసులు ఆమె అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో లింకులు అనేవి తెలుస్తున్నాయి. ప్రత్యేకంగా పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఎందుకు వెళ్లాల్సి వచ్చింది పాకిస్తాను, ఇది పూర్తిగా పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర అని మనకు బయటపడింది. దాని మీద మన ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఎక్సలెంట్గా చేసుకున్నాం. ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు కూడా ఈరోజు పాకిస్తాన్ మోకాల మీద నిలబడే పరిస్థితిని తీసుకొచ్చింది మన భారతదేశ ప్రభుత్వం, మన సైనిక వీరకిషోరాలు. ఇటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి యూత్ని ఉగ్రవాద దాడులకు ప్రేరేపితంగా అంటే మత మౌఢ్యాన్ని పెంచే విధంగా అనేక రకాల కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేసినట్టుగా బయ్యా సన్నీ యాదవ్ పార్టిసిపేట్ చేశారని చెప్పడానికి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 3-4 ఆధారాలు దొరికినప్పుడు కూడా ఇంతకన్నా బలమైన కారణాలు ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయి బయ్యా సన్నీ యాదవ్ మీద. అంటే డబ్బు ఆశ నాగరాజ్ గారు, అంటే డబ్బు సంపాదించాలంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఆయన ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా అనేక రకాలుగా ఆయన ఇన్కమ్ని పెంచుకున్నారు. కానీ ఇంకా అది సరిపోక ఏ ఒక్క టెర్రరిస్ట్ గ్రూపులతో ఆయన కలిశాడా, ఆ టెర్రరిస్ట్ గ్రూపులతో కలిసి భారతదేశం రీసెంట్గా మనం చూసాం విజయనగరంలో కావచ్చు, హైదరాబాద్లో సమీరు, విజయనగరంలో రియాజ్, వీళ్ళందరూ చేసినటువంటి అక్కడ కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలు, కొన్ని బాంబ్లెట్లు చేయడం కూడా ప్రయత్నం చేశారు. అందులో ఎన్ఐఏ వాళ్ళు చాలా అద్భుతంగా వాటిని చాకచక్యంగా అది జరగకుండానే ముందే దాన్ని కట్టడి చేశారు. అంటే బయ్యా సన్నీ యాదవ్ వీటి వెనక ఏమన్నా ఉన్నారు. ఎందుకంటే జాకీర్ నాయక్ కనిపిస్తున్నాడు, జాకీర్ నాయక్తో పాటు బయ్యా సన్నీ యాదవ్ కూడా ఒకే వేదిక పంచుకుని మాట్లాడుతుండన్నది ఇంకా అనేక రకాల అనుమానాలు తావిస్తుంది. అంటే కేవలం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా ఉందా, ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ బహుశా ఇదే అని చాలా వరకు డౌట్. ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తుందని చెప్పి ఆల్రెడీ హైకోర్టులో కూడా ఆయన మీద హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేశారు. ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్గా కోర్టు ముందు ప్రవేశపెట్టమని చెప్పి వాళ్ళ పేరెంట్స్ హెబియస్ కార్పస్ ఫైల్ చేయడం కూడా జరిగింది, హైకోర్టులో చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు బయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నారు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎన్ఐఏ పోలీసులు అదుపులో ఉన్నారా లేదని కూడా ఎక్కడ కూడా మనకు అఫీషియల్గా ఎక్కడ కూడా ప్రకటన రాలేదు. బహుశా తొందరలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాగరాజ్ గారు, భారతదేశంలో ఉంటూ ఈ భారతదేశం మనకు కల్పించే అనేక సౌకర్యాలు మనం పొందుతూ ఈ దేశం మీద కనీసం కృతజ్ఞత లేకుండా డబ్బు ఆశపడి విదేశీ ముష్కర మూకలకి మన జీవితాన్ని అర్పించుకుంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ ఎవ్రీవన్. ముఖ్యంగా ఇటువంటి ఈ యొక్క టూర్లు చేసే వాళ్ళకి, భారతదేశం మీద ట్రావెల్ చేసండి, విదేశాలకు వెళ్ళి ట్రావెల్ చాలా మంది చేశారు, అందరి మీద ఇటువంటి అభియోగాలు లేవే. కేవలం బయ్యా సన్నీ యాదవ్ మీద ఎందుకు వచ్చిందంటే ఏదో ఉంది, నిప్పు లేనిదే పొగరాదు. ఇక్కడ నేను బయ్యా సన్నీ యాదవ్ ప్రత్యేకంగా నేను వ్యతిరేకంగా చెప్పడం ఉద్దేశం కాదు కాబట్టి ఏదో ఉండొచ్చు, మేబీ అది జరగకూడదు అనుకుందాం. ఆయనకి అటువంటి ముఠాలతో సంబంధం లేదు, క్లీన్ చిట్గా బయటకు వస్తాడని మనం ఆశిద్దాం నాగరాజ్ గారు. ఇది దేశానికి సంబంధించినటువంటి విషయం. కొందరు ఇప్పుడు ఆయన వీడియోస్ ఎవరైతే ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో మీరు పాజిటివ్గా ఆలోచించడంలో తప్పలేదు, కానీ దేశానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకు అనంటే ఎన్ఐఏనే అదుపులోకి తీసుకుంది అనంటే
ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఎవరికి అవగాహన లేదు. అలా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి కూడా న్యూస్ స్ప్రెడ్ చేయరు. అది ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో అది మీరు గమనించాలి. ఇది దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ వీడియోలో మీరు మాట్లాడిన దాని మీద కింద కామెంట్ బాక్స్లో చాలామంది ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి పెట్టడం జరిగింది. దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. ఎవరు ఏ విధంగా అయినా సరే మాట్లాడడానికి దేశానికి సంబంధించి, అంటే నీ ఇంటికి, నీ సమాజానికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి సంబంధించినటువంటి విషయం ఇది. దాంట్లో ఎవరైనా సరే చొరవ తీసుకొని అలా చెయ్యొద్దు, ఇలానే ఉండాలి అని చెప్పేసి బాధ్యతతో కూడుకున్నటువంటి విషయాలే మాట్లాడతారు. అందులో ఎక్కడ తప్పు ఉండదు. దాని కనుక మీరు ఖండిస్తే అది ఇంకొక అతిపెద్ద దేశద్రోహం. ఎగ్జాక్ట్లీ నాగరాజు గారు. అవునండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.